హలో గైస్, ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్. సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియా వాడని పీపుల్ లేరనమాట. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్. సో వాడకం పెరిగింది కాబట్టి బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే జనాలు ఎక్కడున్నారో వాళ్ళు అక్కడనే మార్కెట్ చేసుకుంటారు. ఓకే, ఒకప్పుడు మనం టీవీ చూస్తుండే కాబట్టి టీవీ యాడ్స్ వస్తుండే. నౌ వీఆర్ ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈ విధంగా కంప్లీట్ సోషల్ మీడియాలో మన మార్కెటింగ్ ఎలా చేయాలి, కంపెనీ తరపున మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ ఓనర్ దానికే మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా ప్రెజెన్స్ పెంచుకోవాలి, బ్రాండింగ్ పెంచుకోవాలి, లీడ్స్ తీసుకొని రావాలి అనమాట. సో మీరు కంప్లీట్ సోషల్ మీడియా పర్ఫెక్ట్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి, మంచి శాలరీస్. ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్తో పోల్చుకుంటే సోషల్ మీడియాలో శాలరీస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే అజ్యూమ్ దట్ స్టార్బక్స్ కంపెనీకి మీరు రిక్రూట్ అయ్యారనుకోండి, వాళ్ళకు లక్షలలో ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఒక పోస్ట్ పెడుతున్నారంటే చాలామంది చూస్తుంటారు కాబట్టి స్కిల్డ్ పర్సన్నే తీసుకుంటారు. క్రియేటివ్స్ ఎలా ఉన్నాయి, దానిపైన కాంటెంట్ ఎలా రాస్తున్నాం మనము, ఇన్నోవేటివ్గా ఎలా చేస్తున్నాము, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో మామూలుగా ఆ సోషల్ మీడియా ప్రొఫైల్స్ స్టార్టింగ్ ఎలా క్రియేట్ చేయాలి నుంచి వాటిని ఎలా వాడాలి, ఆప్టిమైజ్ ఎలా చేయాలి, ఆర్గానిక్గా ఫాలోవర్స్ ఎట్లా పెంచుకోవాలి, యాడ్స్ ఎట్లా చేయాలి, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఫాలోవర్స్ ఈజీగానే వస్తారు, బట్ ఎడ్యుకేషనల్ బిజినెస్కి మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశారు అనుకోండి, ఫాలోవర్ చాలా స్లోగా పోతుంది, ఫాస్ట్గా రాదు. అలాంటప్పుడు యాడ్స్ పెట్టి మన వీడియో అల్గారిథం ప్రకారం చాలామందికి రీచ్ కాకుండా కూడా బడ్జెట్ ద్వారా ఏ విధంగా రీచ్ చేయాలి, రైట్ టార్గెట్ కస్టమర్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, దట్ యూ విల్ బి లర్నింగ్. ఎగ్జాంపుల్ అగైన్, ఒక రియల్ ఎస్టేట్ ఒక విల్లా అమ్మాలనుకున్నాం అనుకోండి, అది ఒక వీడియో పెట్టినప్పుడు వైరల్ కాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ప్రాపర్గా స్పాన్సర్డ్ యాడ్ క్రియేట్ చేసి ఈ విల్లా కొనే స్తోమత ఎవరికి ఉందో వాళ్ళకే మనం యాడ్ చూపించాలి, అక్కడ టార్గెటింగ్ ఆప్షన్స్ ఉంటుంది. ఆ విధంగా మనం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి లీడ్ జనరేట్ చేయొచ్చు. సో చాలా డిమాండ్ ఉంది. దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ రెడీ టు హైర్ పీపుల్ హూ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా నాలెడ్జ్ అనమాట. అండ్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ కూడా చాలా ఉంటుందండి. మీరు బై సిట్టింగ్ ఎట్ హోమ్, ఇఫ్ యూ సర్వ్ ద క్లయింట్, దెల్ బి హెల్పింగ్ యూ. ఈవెన్ యూఎస్ క్లయింట్స్ ఆల్సో యూ కెన్ గ్రాబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్. సో కంప్లీట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి, వాచ్ చేయండి, ప్రాక్టీస్ చేయాలండి. ఓన్లీ చూస్తే రాదు. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ పెడుతూ, అగైన్ ఇక్కడ మీకు ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. బేసిక్గా క్యాన్వా ద్వారా స్టార్ట్ చేస్తే రాను రాను మీరు అడ్వాన్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. దీనికి సపరేట్గా మళ్ళీ ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బేసిక్గానే అంతా అయిపోతుంది. ఈ మధ్య ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయిందండి. ఇమేజ్ క్రియేషన్, వీడియో క్రియేషన్ ఈజీగా అయిపోయింది. ఆ ఏఐకి సంబంధించిన వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు క్లిక్ చేసి వాచ్ చేయండి. ఓకే, ఓవరాల్ సోషల్ మీడియా ఈజ్ చాలామంది వాడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి మనం యాడ్ చూపించి లీడ్ జనరేట్ చేయొచ్చు. ఇది స్కిల్ అనమాట. కంపెనీస్ ఆర్ హైరింగ్ ఫర్ దాట్. మీరు సెల్ఫ్ డిసిప్లిన్ అయ్యి మీరు హార్డ్ వర్కర్ అయితే ఈ వీడియో ద్వారా మీరు నాలెడ్జ్ పొందవచ్చు, జాబ్స్ కూడా చేయొచ్చు. లేదు సార్ మాకు మీ మెంటర్షిప్ కావాలంటే మాత్రం యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్. odmt.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎవ్రీడే 8 PM డెమో ఉంటుంది. డెమో వినండి, 3 క్లాసెస్ వినండి, తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ఓకే, బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే రండి. బడ్జెట్ ప్రాబ్లం అంటే హ్యాపీగా యూట్యూబ్ వీడియోలో తీసుకోండి. సో ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, ఈ రోజులలో సోషల్ మీడియా స్కిల్ అనేది మ్యాండేటరీ కాబట్టి లర్న్ దిస్. అండ్ మీరు జాబ్ అని చేయండి, ఫ్రీలాన్సింగ్ అని చేయండి, మీ ఓన్ బిజినెస్ కన్నా వాడుకోండి, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ మ్యాండేటరీ స్కిల్. ఆల్ ది బెస్ట్ గైస్.